శ్రీ మహాగణాధిపతయే నమః. అయం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంతకేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. శుభోదయం టీవీ ఛానల్ ప్రేక్షకులకు శుభాశీర్వచనములు. ఈరోజు 30వ తారీఖు మార్చి 2019 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విలంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం దశమి. ఈరోజు రాత్రి తెల్లవారుజాన 4:20 దాకా ఉంది. అనంతరం ఏకాదశి ప్రారంభం. ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం పగలు 4:59 వరకు ఉంది. తర్వాత శ్రవణ నక్షత్రం ప్రారంభం. ఈరోజు శివం యోగం రాత్రి 7:31 వరకు ఉంది. ఈరోజు కరణం వణజీకరణం మధ్యాహ్నం 3:29 వరకు ఉంది. తర్వాత భద్రకరణం తెల్లవారుజాము 4:20 వరకు ఉంది. అట్లాగే ఈ రోజున రాత్రి మధ్యం 9:23 లగాయతూ 11:8 వరకు ఉంది. అట్లాగే ఈరోజు ఉదయం దుర్ముహూర్తం 6 గంటల నుంచి 7:37 వరకు ఉంది. ఈరోజు అమృత గడియలు ఉదయం 10:01 నుంచి 11:46 వరకు ఉన్నాయి. అట్లాగే ఈరోజు దిన ప్రమాణం 12:10. ఈరోజు రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఈరోజు గుళిక కాలం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు. ఈరోజు యమగండం ఉదయం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఈ రోజుని ద్వాదశ రాశుల వారికి కూడా రాశి ఫలితాలు చెప్పబడుతున్నాయి. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈవేళ చాలా ఆనందకరంగా గడవడానికి అవకాశం ఉంది. ఈరోజు వీళ్ళు ఏ పని చేసినా సరే దిగ్విజయంగా ఉంటుంటుంది. రాజకీయంగా కానీ, అలాగే వ్యవసాయపరంగా కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ చాలా అనుకూలమైనటువంటి సమయాలు ఇవాళ గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులు కూడా చక్కటి నైపుణ్యంతో వృద్ధిలోకి రాగలరు. అలాగే ప్రేమికుల మధ్యలో కూడా చక్కటి సత్సంబంధాలు నెలకొంటాయి. ఈ రోజుని విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళకి ఫలించడానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ రోజుని ఈ మేషరాశి వాళ్ళు వైద్య రంగం వాళ్ళు కానీ, సినీ రంగం వాళ్ళు కానీ, మత్స్య పరిశ్రమ వాళ్ళు కానీ, ఎంత పరికరాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీలకు సంబంధించిన వాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ వీళ్ళందరూ కూడా చక్కటి ఫలితాలు పొందొచ్చును. ఈవేళ ఏ పని ప్రారంభించినా సరే దిగ్విజయంగా నెరవేరుతుంది. కావున ఇవాళ ఏదైనా వస్తువు కొన్నా లేదా ఏ పని ప్రారంభించినా వాళ్ళందరికీ కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. కావున మేషరాశి వాళ్ళు ఈ విధంగా చక్కటి ఫలితాలు ఈరోజు పొందడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. వృషభ రాశి వారికి ఈ రోజుని సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ, ముఖ్యంగా జీవిత భాగస్వామితో అంటే ఇంట్లో ఉండే వాళ్ళతోటి కొంచెం కొన్ని మాట పట్టింపులు రావడం, తద్వారా గొడవలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు అనుకోకుండా కొన్ని వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కావున చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మీ వాహనం మీద మీరు వెళ్ళండి, సొంత వాహనం మీద. వేరే వారి యొక్క సొంత వాహనం మీద కనుక మీరు ప్రయాణం చేస్తే కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి మీకు. అలాగే వాహనాలు కొనుక్కునే వాళ్ళకైతే అనుకూలంగానే ఉంది, కానీ పాత వాహనాలు కొనే వాళ్ళకి అంత అనుకూలంగా ఈరోజు లేదు. నూతన వాహనాలకైతే అనుకూలంగా ఉంది. అంతేకాకుండా భార్యాభర్తలు మధ్యలో కొన్ని మనస్పర్ధలు రావడం ద్వారా ఇబ్బందులు కలగడం ఉంది. కావున కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ప్రజల్లోకి వెళ్తారు, కానీ కొన్ని పొరపాటు మాటలు మాట్లాడడం వల్ల వ్యతిరేకులతోటి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. తద్వారా న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు ఈ రోజుని. అలాగే విద్యార్థులు చదివింది గుర్తుండడం కష్టంగా ఉంటూ ఉంటుంది. కావున ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు కొంచెం ఈ రోజుని సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కావున అతి జాగ్రత్తగా వీళ్ళు వ్యవహరించవలసిన విషయం అంతైనా ఉంది. కావున ఈ యొక్క వృషభ రాశి వారు ఈ రోజుని మీకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేసినట్లయితే మీకు ఈ చికాకులు తగ్గి సుఖంగా సంతోషంగా ఉండగలరు. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి కూడా ఈవేళ
చాలా సామాన్యమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళు కొన్ని దుర్వ్యసనాల వల్ల ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతూ ఉంటుంది వాళ్ళకి. అంతేకాకుండా నలుగురిలోనూ కూడా చులకనయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈవేళ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యలో కొన్ని విభేదాలు రావడానికి, తద్వారా నలుగురిలోనూ కూడా గౌరవం కీర్తి ప్రతిష్టలు తగ్గడానికి అవకాశం ఉంది. కావున చాలా జాగ్రత్త ఈరోజు తీసుకోవాలి. మరియు ఈ మిథున రాశి వాళ్ళు ఎవరికన్నా ఈ రోజుని అప్పు ఇచ్చినా, అప్పు తెచ్చుకున్నా దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్తగా ఈ రోజుని ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. కావున మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తలు ఈ రోజున తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఈ యొక్క దోషాల నివృత్తి అయ్యి సుఖంగా సంతోషంగా ఉండడం కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసి స్వామివారికి అర్చన చేయించడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు. తర్వాత కర్కాటక రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళకి ఈవేళ చాలా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు. చాలా ఆనందకరంగా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగడం, దాని ద్వారా చాలా ఆనందం పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు కానీ విద్యార్థులు కానీ వాళ్ళు ఈవేళ చాలా సంతోషంగా ఉంటారు. కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా వ్యవసాయదారులు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా చక్కటి వ్యాపారం జరిగి వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బ్యాంకింగ్ రంగం కానీ, ఫైనాన్స్ రంగం కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, ఈ షేర్ మార్కెట్ రంగం కానీ వాళ్ళు కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వాళ్ళు అనుభవిస్తారు. కావున తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు ఉన్నది. అలాగే వీళ్ళు ఆయా దోషాలు తొలగి సుఖంగా సంతోషంగా ఉండడం కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది మీకు. తదుపరి సింహరాశి వాళ్ళ యొక్క ఫలితాలు. సింహరాశి వాళ్ళకి కూడా ఈవేళ చాలా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. వీళ్ళు ఏ పని చేసినా సరే ఈవేళ జయకరంగా కలిసి వస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు రాజకీయ పరంగా వృద్ధిలోకి వస్తారు. విద్యార్థులు కూడా చాలా ఉత్తమమైనటువంటి ప్రతిభతో నైపుణ్యంతో వాళ్ళు అనుకున్నటువంటి సాధించడానికి, ఉత్తీర్ణత సాధించడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు చక్కగా పైవారి వలన చాలా ఆనందాన్ని గడపడానికి, అంతేకాకుండా వాళ్ళకి ప్రమోషన్ రావడానికి, ముఖ్యంగా వాళ్ళు అనుకున్నటువంటి ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చక్కటి పనితనంతో మెప్పు పొందగలరు. అట్లాగే వ్యవసాయదారుల యొక్క వ్యవసాయదారులు, వ్యాపారస్తులు అంటే క్రీడారంగం, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వీళ్ళందరూ కూడా చాలా అనుకూలంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. క్రీడారంగం వాళ్ళకి చాలా అనుకూలమైన పరిస్థితులు వీళ్ళు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళు ఈవేళ ఏ పని ప్రారంభించినా అంతా దిగ్విజయంగా జరుగుతుంది. తర్వాత కన్యారాశి వారి యొక్క ఫలితాలు. కన్యారాశి వాళ్ళకి ఈవేళ సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వీరికి వ్యాపారంలో కొంచెం నష్టం రావడం, నమ్మిన వారి వల్ల మోసపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వాడు ఈ రోజుని వ్యవసాయం చేసిన, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కొంచెం సామాన్యమైన ఫలితాలు మాత్రమే వీళ్ళకి కలుగుతాయి. గొప్పగా అనుకున్నంత అనుభూతులు ఏముండవు వీళ్ళకి. కావున ఈ యొక్క కన్యారాశి వారు ఈవేళ వాళ్ళ యొక్క మాట వల్ల, మాట్లాడినటువంటి పొరపాటు మాట వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది. కావున సాధ్యమైనంత వరకు భగవత్ సన్నిధిలో గడపడం, లేదా సాధ్యమైనంత వరకు అనవసరమైన మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఉండడం ఈ రోజున చేయాలి. కావున కన్యారాశి వాడు మీకున్నటువంటి ఆ సమస్యలు తొలగడానికి మీకు అందుబాటులో ఉన్నటువంటి సీతారాముల యొక్క ఆలయం, మీకు అందుబాటులో మీ ఇంటి దగ్గరలో ఏ రామాలయం ఉంటే ఆ రామాలయానికి వెళ్ళి చక్కగా రాముల వారికి తులసిమాల అది వేసి, పూలమాల అది కూడా వేసి, చక్కగా పానకాన్ని మీకు తోచినంత చక్కగా స్వామివారికి నైవేద్యం పెట్టించి అక్కడ భక్తులకు మంచి పెట్టడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ యొక్క కన్యారాశి వాళ్ళు రాజకీయ నాయకులకి ప్రధానంగా చెప్పేది, ఈవేళ మీరు మాట్లాడిన మాట వల్ల మీకు చాలా అనర్థాలు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తదుపరి తులారాశి వారు. తులారాశి వారికి కూడా ఈ రోజుని సామాన్యమైన ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి మానసికంగా కొంచెం బాధ కలిగేటువంటి వార్తలు వేళ వింటారు. వీళ్ళు బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ కొంచెం దుర్వార్త వీళ్ళకి వినబడి తద్వారా బాధపడటం లాంటిది ఈరోజు జరుగుతుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం వీళ్ళకి ఎంతైనా ఉంది. వీళ్ళు ఈ రోజున ప్రేమికుల మధ్యలో అనుకోనటువంటి విభేదాలు వస్తాయి.
అనుకోకుండా విడిపోవడం కానీ లేదా ఒకరినొకరు దూషించుకోవడం కానీ జరుగుతుంది. భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని కొన్ని చికాకులు ఈ రోజున వచ్చే అవకాశాలు ఉన్నాయి కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుని నమ్మకస్తుల వల్ల కూడా అనేక రకాల ఇబ్బందులు వీళ్ళకి వస్తాయి కావున చాలా జాగ్రత్తగా ఈ రోజునే ఉండాలి. మరియు ఈ యొక్క తులారాశి వాళ్ళు ఈ రోజుని మీకు అందుబాటులో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి కుంకుమార్చన చేయించడం లేదా లలితా సహస్రనామ స్తోత్రం వినడం కానీ పారాయణ చేయడం కానీ చాలా మంచి మంచి ఫలితాలను మీకు ఇస్తుంది కావున మీరందరూ కూడా ఈ యొక్క ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క పరిహార క్రియలు చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళు, వృశ్చిక రాశికి ఈవేళ చాలా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తోంది. చాలా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా సుఖంగా సంతోషంగా గడుపుతారు. అంతేకాకుండా వీళ్ళకి వ్యవసాయ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ చాలా లాభకరంగా ఉంటుంది. ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, భూమి మీద ఆధారపడి జీవించేవాళ్ళు, అంటే కొలతలు కొలిచేవాళ్ళు, దస్తావేజాలు రాసేవాళ్ళు, అట్లాగే రిజిస్ట్రేషన్ చేయించేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా చాలా లాభకరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా క్రీడారంగం వాళ్ళు, వైద్య రంగం వాళ్ళు, స్త్రీ రంగం వాళ్ళు, మత్స్య పరిశ్రమ వాళ్ళు, న్యాయవాద వృత్తి వాళ్ళు, వీళ్ళందరికీ చాలా అనుకూలంగా ఉంది. స్త్రీల విషయంలో కూడా, పిల్లల విషయంలో, ముఖ్యంగా విద్యార్థుల విషయంలో కూడా వీళ్ళకి చాలా లాభకరంగా ఈరోజు ఉంది. రాజకీయ నాయకులు చక్కగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా నమ్మకంగా గౌరవం పొందడానికి అవకాశం ఉంది కావున జాగ్రత్తగా ఈ రోజుని ఆ వృశ్చిక రాశి వాళ్ళు మంచి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. ప్రధానంగా వృశ్చిక రాశి వాళ్ళు మీకు అందుబాటులో దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి సింధూరంతో అర్చన చేయించి స్వామివారికి చక్కగా తమలపాకులతో పూజ చేయించినట్లయితే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు, మరిన్ని మంచి ఫలితాలు పొందగలుగుతారు. తర్వాత ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ రోజుని చాలా సామాన్యమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గ్రహస్థితి అంతగా బాగోలేదు. వీళ్ళు అన్నటువంటి మాట వల్లే వీళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మాట పట్టుదల వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాకుండా అనవసరమైనటువంటి ధనం వ్యయం జరుగుతూ ఉంటుంది. సమయం వృధా అయిపోతూ ఉంటుంది. సామాన్యుల వల్ల కూడా మాటలు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. తనకంటే చిన్నవారి వల్ల కూడా మాటలు పడడానికి, తద్వారా మానసికమైనటువంటి ఆ ప్రశాంతత కోల్పోవడానికి, ఒక్కొక్కసారి ఆ ఆవేశంలో వాళ్ళు అనేక రకాల అనర్థాలు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కావున ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన విషయం ఎంతైనా ఉన్నది. అలాగే రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్తారు కనుక వాళ్ళు కొన్ని మాటలు పొరపాటును మాట్లాడడం వల్ల అనేక రకాల ఇబ్బందులు, కుటుంబంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కావలసిన వాళ్ళు మనకు అందుబాటులో లేకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతుంటాయి మనకి. కావున ఆ ధనుస్సు రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కావున రాజకీయ నాయకులు కానీ అలాగే విద్యార్థులు ఎంత చదివినా సరే వాళ్ళకి చదివినటువంటిది ఆ సమయానికి ఉపయోగపడకుండా పోతూ ఉంటుంది. అలాగే వైద్య రంగంలో వాళ్ళకి కొన్ని వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల అనుకోకుండా వీళ్ళకి వ్యతిరేకత వచ్చే అవకాశం ఎంతైనా ఉన్నది. క్రీడారంగంలో వాళ్ళకి వాళ్ళు చేసిన స్వయంకృతాపరాధం వల్ల వాళ్ళు చాలా దిగజారడానికి అవకాశం ఉంది. అలాగే న్యాయవాదులు కొన్ని లోభత్వంతో పనులు చేయడం వల్ల వీళ్ళకి ఉన్నటువంటి మంచి పేరు పోవడానికి కూడా అవకాశం ఉన్నది. కావున చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ఫ్యాక్టరీలు అవి కూడా నడిపేవాళ్ళు ఈ రోజుని కొన్ని ఫ్యాక్టరీలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కావున చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. కావున ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో తులసి దళాలతో అర్చన చేయించడం, ఆ స్వామివారికి చలిమిడి పడవ పానకం చక్కగా నివేదన చేయించి అందరికీ పంచిపెట్టడం చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కనీసం 10 మంది భక్తులకు తక్కువ కాకుండా 10 మందికి కొబ్బరి నీళ్లని చక్కగా వాళ్ళకి ఇవ్వడం, చాలా వాళ్ళతో తాగించడం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కావున ఈ రోజున ఆ ప్రకారంగా చేసుకుని తద్వారా మంచి ఫలితాలు పొందవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మకర రాశి వారి యొక్క ఫలితాలు. మకర రాశి వాళ్ళకి ఈవేళ చాలా ఆనందకరంగా గడపడానికి అవకాశం ఎంతైనా ఉంది. సమయం కొంచెం వృధా అయినప్పటికీ, ధనం కొంచెం వృధా అవుతుంది అయినప్పటికీ వీళ్ళు అనుకున్నటువంటి ఫలితాన్ని వీళ్ళు సాధించగలరు. ఈ రోజుని ఏ పని ప్రారంభించినా వాళ్ళకి లాభదాయకంగా, మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా, ఆనందంగా ముందుకు పెడుతుంది. విద్యార్థులు చక్కగా చదివింది బాగా గుర్తు ఉంటుంది. అట్లాగే రాజకీయ నాయకులు కూడా నలుగురిలోకి, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మీద నమ్మకాన్ని పెంపొందించుకోగలుగుతారు. అట్లాగే స్వయం వృత్తులు చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజుని వాళ్ళు చేసేటువంటి వృత్తి వల్ల లాభాన్ని పొందగలుగుతారు. అట్లాగే బ్యాంకింగ్ రంగం, అట్లాగే విదేశీ వ్యవహారాలు, ఫైనాన్సు, అట్లాగే కార్పొరేట్ సంస్థలు, వీళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు
పొంది వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఈరోజు సహాయపడుతుంది. ఈ రోజుని ఈ మకర రాశి వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో ఆవు పాలతోటి అభిషేకం చేయించడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి వాళ్ళు ఈ రోజుని ఏ పని చేద్దామన్నా సరే కొంచెం వ్యతిరేకత కనిపిస్తూ ఉంటాయి. ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పంటే, మనకు వచ్చేస్తుంది మనం చేతికి ఇచ్చేస్తా డబ్బు అని చెప్పి అనుకున్నాం, కానీ చివరికి వచ్చేటప్పటికి చేతికి రాకుండా వాయిదా పడుతూ ఉండడం, అలాగే ఈ పని అయిపోతుంది అనుకుంటే ఆ పని వాయిదా పడుతూ ఉండడం, అనేక రకాల ఇబ్బందులు కలుగుతూ ఉండడం, మానసికంగా ప్రశాంతత తగ్గిపోవడం, విద్యార్థులు కూడా చదివింది సరిగ్గా సమయానికి గుర్తురాగారే చదివాం సమయానికి గుర్తురాలని బాధపడుతూ ఉండడం, రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళందరూ మన వాళ్ళే అని చెప్పి అనుకోవడం, చివరికి వాళ్ళు వ్యతిరేకులుగా అయిపోవడం, అనేక రకాల ఇబ్బందులు కలగడం. అలాగే వైద్య రంగంలో వాళ్ళు ఆ వైద్య రంగంలో వైద్యుడికి చక్కగా ఆ వైద్యం చేయించుకుంటారు, కానీ అనుకున్నటువంటి సంఘటనలో ఆ వైద్యుడిని తిరిగి శత్రువుగా భావించి వాళ్ళ మీద యుద్ధాలు చేయడం, అలాగే న్యాయవాదుల మీద యుద్ధాలు చేయడం, న్యాయవాదుల్ని బయటికి లాగడం, ఇలాంటివన్నీ కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈవేళ మీకు అందుబాటులో ఉన్నటువంటి గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి గణపతికి గరిక మాల వేసి చక్కగా 21 ఉండ్రాళ్ళు నివేదన చేయించి భక్తులకు మంచిపెట్టినట్లయితే మీకు చాలా విశేషమైన ఫలితం ఈ రోజు లభిస్తుంది. చివరగా మీనరాశి వారి యొక్క ఫలితాలు. మీనరాశి వారికి ఈవేళ చాలా ఆనందకరంగా గడపడానికి ఎంతైనా అవకాశం ఉన్నది. ఈవేళ వీళ్ళు ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా జరుగుతాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో నమ్మకాన్ని పొందగలరు. విద్యార్థులు చక్కగా చదువుని బాగా గుర్తుండి చాలా ఆ యొక్క విద్య చక్కగా ప్రతిభతో నైపుణ్యంతో చాలా విద్యలో చాలా రాణించగలరు. వాళ్ళు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా జరుగుతాయి. అంతేకాకుండా గృహంలో మంచి మంచి శుభకార్యాలు జరగడం, నలుగురు కూడా వీళ్ళ ఇంటికి రావడం, ఆ బంధువుల స్నేహితులతో ఆనందంగా గడపడం, చక్కటి విందు భోజనాలు అవి కూడా చేయడం వీళ్ళందరూ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఆ మాట తోలడం వల్ల కూడా ఆ మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచరించవలసిన విషయం. మన మీద లేనిపోయినటువంటి అభాండాలు వచ్చి పడుతూ ఉంటాయి. కావున కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా మీనరాశి వాళ్ళకి ఉంది. అయితే రాజకీయ పరంగా చాలా బాగుంది, విద్యార్థులకు కూడా చాలా బాగుంది, బ్యాంకింగ్ రంగంగా విదేశీ వ్యవహారాల పరంగా అందరికీ కూడా అనుకూలమైన సమయంగా ఈ రోజున చెప్పవచ్చు ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. కావున మీనరాశి వాళ్ళు ఈ యొక్క ఫలితాలు పొందడం కోసం ఆయా పరిహార క్రియలు చేసుకుని మీకు అందుబాటులో ఉన్నటువంటి దక్షిణామూర్తి వారి యొక్క ఆలయానికి వెళ్ళి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం చేసినా, లేదా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుడికి పూజ చేయించినా చాలా విశేషమైన ఫలితాన్ని మీరు పొందగలరు. కావున ద్వాదశ రాశుల వారు కూడా ఈ చెప్పినటువంటి పరిహార క్రియలు చేసుకుని ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. సమస్త సన్మంగళానుభవంతు. స్వస్తి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం శుభోదయం టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ధన్యవాదములు.